press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు Telugu Tech Zone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మన దగ్గర నథింగ్ ఫోన్ 1 అయితే ఉందన్నమాట. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ మనం ఈ స్మార్ట్ ఫోన్ని ఒక 1 month బిఫోర్ మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే నేను చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిన ఉంటే ఆ వీడియో యొక్క లింక్స్ పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ, అంటే నేను 30 days నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ప్రతి కేటగిరీలో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ ఫోన్లో మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ సంబంధించిన కొన్ని వీడియోస్, నెక్స్ట్ మనకి టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్, నెక్స్ట్ మనకి కెమెరా రివ్యూస్ చేశాను. ఇట్లా మల్టిపుల్ వీడియోస్ నథింగ్ ఫోన్ 1 మీద అయితే ఉంటాయన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మీద చూడకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో బేసికలీ 30 days ఎందుకు పట్టింది రివ్యూ చేయడానికి అనే విషయానికి వస్తే, సో బేసికలీ ఈ వీడియో నేను 7 days తర్వాత పెట్టేయచ్చు. కానీ పాయింట్ ఏంటంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ నేను తీసుకున్నప్పటి నుంచి మనకి బేసికల్గా వెంటనే మనకి సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళు చాలా వరకు బగ్స్ని అయితే సార్ట్ అవుట్ చేసి క్లియర్ అవుట్ చేయడం జరిగింది. సో అందుకే నేను ఇంకా స్టిల్ వెయిట్ చేద్దాము, ఇంకా మనకి మంచి క్లియర్ కట్ క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేద్దాం అనే ఉద్దేశంలో ఇన్ని రోజులు అయితే పట్టిందనమాట. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో దీని యొక్క ఇన్డెప్త్ రివ్యూని అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేశారు లేదని ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్యాప్ చేయకపోతే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అది చేయకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే రాదు. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి నేను తీసుకొస్తూ ఉంటాను. సో ఈ వీడియోకి నేను 500 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ దీన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఇతర డిలే మనం ఈ నథింగ్ ఫోన్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా నాకు 30 daysలో ఎలా అనిపించింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, సో బేసికల్గా మనకి దీని యొక్క డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మనకి సిమిలర్ టు ఐఫోన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు బిల్ గురించి చెప్పుకుంటే మీకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. సో మంచి బిల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మీకు సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే అల్యూమినియం ఫ్రేమింగ్తో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సిమిలర్గా మీరు ఎవరైనా ఐఫోన్ యూజ్ చేయకపోతే మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఐఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. మీకు కింద కానీ పైన కానీ బ్యాక్ అని కూడా మీకు ఏంటంటే సిమిలర్గా ఐఫోన్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వీళ్ళు యూనిక్గా ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. IP53 రేటింగ్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇది చాలా యూనిక్ అయితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికల్గా ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ నథింగ్ ఫోన్లో మాత్రమే చూస్తాం. సో ఏ స్మార్ట్ ఫోన్లో అయితే మనకి ఇటువంటి గ్లిఫ్ ఇంటర్ఫేస్లోనే ఉండవు అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా మనం మల్టిపుల్ ఫీచర్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను ఒక వీడియో అయితే చేశాను డెడికేటెడ్గా. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. సో ఓవరాల్గా మనకి ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు కస్టమ్ రింగ్ టోన్స్ని పెట్టుకొని మీరు ఈ యొక్క గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ప్లే చేయొచ్చు. మ్యూజిక్ విజువలైజేషన్ ఉంటుంది, అంటే మన పాటకు తగ్గట్టు మనం ఈ యొక్క గ్లిఫ్ లైట్స్ మీద ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మనకి రికార్డింగ్ లైట్ ఉంటుంది, ఛార్జింగ్ మీటర్ ఉంటుంది, ఫ్లిప్ టు గ్లిఫ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్తో మనం ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఉందన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే అండ్ ఆడియో గురించి అయితే మాట్లాడుతున్నాం. సో బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్ 6.5 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మనకి OLED ప్యానల్తో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. దాంతోపాటు మనకి 1 billion కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇది మనకి 402 ppi డెన్సిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని ఒక పీక్ బ్రైట్నెస్ తీసుకుంటే మనకి 1200 nits అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బాగుంది. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ నెక్స్ట్ మనకి లెస్ బెజల్స్ అయితే ఉంటాయి. మనకి ఐఫోన్లో మీరు తీసుకుంటే ఎలా అయితే లెస్ బెజల్స్ ఉంటాయి, అలాగే మనకి దీంట్లో చాలా లెస్ బెజల్స్ అయితే ఉంటాయి. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. కాకపోతే ఒకటే ఏంటంటే చాలామంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే మనకి దీని యొక్క బ్రైట్నెస్ అనేది 1200 nits అనుకుంటారు, కానీ ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే మైండ్లో ఒక పాయింట్ అయితే పెట్టుకోండి. సో దీని యొక్క యాక్చువల్ బ్రైట్నెస్ ఏంటంటే మనకి 500 nits మాత్రమే. సో బేసికలీ మీరు రిమైనింగ్ స్మార్ట్ ఫోన్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. మీరు బయట అవుట్డోర్ కండిషన్స్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఏదైనా హ్యాండిల్ చేయాలన్నా లేకపోతే ఎవరికైనా గూగుల్ పే అటువంటి పే చేసేటప్పుడు కొంచెం నేను స్లైట్గా స్ట్రగుల్ అయ్యాను అనమాట. సో అది ఒకటి. ఇంకా వీళ్ళు డిస్ప్లేలో ఇంకా బెటర్ 700 nits కానీ 800 nits కానీ వీళ్ళు ఒకవేళ మనకని ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో 1200 nits పీక్ బ్రైట్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే HDR కంటెంట్ని వాచ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి అది ఎనేబుల్ అవుతుంది. సో రిమైనింగ్ టైమ్స్ అంతా మనకి ఈ 500 nits బ్రైట్నెస్తో మాత్రమే ఉంటుంది అనమాట. అది వాళ్ళగా డిస్ప్లే అయితే. సో చూద్దాం ఫర్దర్గా అప్డేట్స్లో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్
చూడాలి. నెక్స్ట్ మనకి ఆడియో గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. సో కింద మనకి బాటమ్ స్పీకర్స్ ఉంటాయి, పైన మనకి స్పీకర్స్ ఉండవు. కానీ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ఇయర్ పీస్ ఉందో అందులోనే మనకి ఒక స్పీకర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి రెండు స్టీరియో స్పీకర్స్కి అయితే పనిచేస్తాయి. సో మనకి ఓవరాల్గా ఆడియో అనేది డీసెంట్గా అయితే ఉంది. మనకి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బెటర్ అని చెప్పేసి అయితే నా ఒపీనియన్. మరీ బ్యాడ్ అని చెప్పను కానీ బట్ 85% అయితే సాటిస్ఫై అవుతారు. ఇంకో 15% మనకి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఓవరాల్గా మనకి సౌండ్ అనేది బాటమ్ స్పీకర్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో మనకి ఏదైతే పైన ఇయర్ పీస్ నుంచి ఉందో అది మనకి ఒక 30% ఆఫ్ ద సౌండ్ మాత్రమే వస్తుంది. కాబట్టి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి దీని యొక్క కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో ఓవరాల్ 30 డేస్లో నేను చాలా ఫొటోస్, చాలా వీడియోస్, చాలా స్లో మోషన్లో, పోర్ట్రైట్స్లో, డిఫరెంట్ ఫీచర్స్, నైట్ టైం విజన్లో మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చేసి చాలా ఫొటోస్ తీశాను. నెక్స్ట్ మనకి రైనీ సీజన్లో రెయిన్ పడుతున్నప్పుడు ఫొటోస్ తీశాను, సన్ ఉన్నప్పుడు తీశాను, నైట్ టైం తీశాను. వీటన్నిటిని బేస్ చేసుకొని నా ఒపీనియన్ ఏంటంటే కెమెరా ఓవరాల్గా నాకు అనిపించింది. సో బేసికల్లీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 250 MP కెమెరాస్. ఆ రెండుగా మనకి ఏంటంటే మంచి కెమెరా సెన్సార్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో అందులో నుంచి వచ్చే ఫుటేజ్ చాలా బాగుంది. మీకు మేజర్గా వీడియోస్ తీసుకుంటే వీడియోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సిమిలర్గా మీకు 60 FPSలో పెట్టుకుంటే మీకు 1080pలో మంచి సేమ్ మనకి ఐఫోన్కి సిమిలర్గా అయితే మనకి వీడియో ఫుటేజ్ అయితే నేను గమనించాను. అదైతే నేను ఫుల్ సాటిస్ఫైడ్. మీకు అలాగే కెమెరా రివ్యూలో మీకు డీటెయిల్గా వీడియోస్, ఫోటోస్ అవన్నీ చూపించాను. అక్కడ మీకు క్లియర్గా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళైతే ఆ వీడియోని చెక్ చేయండి. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైతే బ్యాక్ సైడ్లో మీరు తీసుకుంటారో వీటి నుంచి వచ్చే ఫుటేజ్ కానీ ఫోటోస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. నైట్ విజన్లో మీకు యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ మనకి నార్మల్ టైమ్స్లో అయితే మీకు డైలైట్ కండిషన్స్లో ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా తీసుకుని 16 MP ఉంటుంది. ఇది మనకి ఏంటంటే యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పలేము కానీ ఫోటోస్ మనకి అంత న్యాచురల్గా ఉండట్లేదు. కొంచెం కలర్ బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది, వైట్గా చూపిస్తుంది అనమాట. సో అదొకటి నేను గమనించాను. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్లో వీళ్ళు దాన్ని మోడిఫై చేస్తే ఇంకా బెటర్ అనేది నా ఒపీనియన్. సో అలా 10కి నేను కెమెరా రేటింగ్ ఇవ్వమంటే నేను ఖచ్చితంగా 8 కానీ 7.5 కానీ 10కి అయితే నేను రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ మనకి దీని యొక్క హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసిక్గా ఈ 30 డేస్లో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, ఎన్నో గేమ్స్ ఆడాం, ఎన్నో మల్టీ టాస్కింగ్ చేసాం, మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేసాం. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే బేసిక్గా ఈ స్మార్ట్ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ చేయడం జరిగింది. ఇది మనకి 5G ప్రాసెసర్. ఇది బేసిక్గా మీరు తీసుకుంటే మనకి Android 12 మనకి నథింగ్ OS 1.1.3 ప్రజెంట్ అప్డేట్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది Adreno 640 GPU అయితే వస్తుంది. ఓవరాల్గా నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు BGM బ్యాన్ అవ్వకముందు నేను BGM అయితే ప్లే చేశాను. అందులో మనకి ఏంటంటే ఓవరాల్గా ఫ్రేమ్ డ్రాప్స్ అని నేను పెద్దగా గమనించలేదు. సో ఓవరాల్గా అయితే నాకు ప్రతి కూల్ అని చెప్పొచ్చు. ఎక్కడో ఒకటో రెండో దగ్గర అయితే నేను ఫ్రేమ్ డ్రాప్స్ గమనించాను. బట్ ఓవరాల్గా అయితే నాకు ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సో దీని యొక్క యాంటీ స్కోర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5,38,711 అయితే ఉంటుందన్నమాట. సో యావరేజ్ గేమింగ్కి, యావరేజ్ మల్టీ టాస్కింగ్కి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు హెవీ గేమర్స్కి అయితే కొంచెం లాగ్స్ అయితే మీరు గమనిస్తారు. కానీ మనకి దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనం దీంట్లో గేమ్స్ అయితే BGM ఇంతకుముందు బ్యాన్ అవ్వకముందు మనం దీంట్లో అల్ట్రా HD సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడినా కూడా మనకి అంత ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను గమనించలేదు. బట్ యావరేజ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. మీకు ఇందాక నేను ఏదైతే చెప్పిన యాంటీ స్కోర్స్తో పోల్చుకుంటే మీకు గీక్ బెంచ్లో రన్ చేసినప్పుడు మీకు నథింగ్ ఫోన్ కంటే కొంచెం బెటర్, అంటే ఒక 100 to 200 పాయింట్స్ మనకి OnePlus Nord 2T అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ పర్ఫార్మెన్స్లో మీరు తీసుకున్నట్లయితే మనకి దీంట్లో 100 to 200 పెద్ద పాయింట్ ఏం కాదు. బట్ మీకు 30,000 రూపీస్ లోపలే, అంటే మనకి 29 లోపలే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు OnePlus Nord 2 ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇది మనకి అరౌండ్ ఒక 35-36 అలా ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అట్లా పోవాలనుకుంటే మీరు OnePlus Nord 2 లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ ఛార్జింగ్ అనే యూసేజ్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు మనకి 4500 mAh పవర్ బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో బేసికలీ మనకి దీంట్లో ఏంటంటే ఓవరాల్గా వీళ్ళు చెప్పిన ఏదైతే కంపెనీ క్లైమ్ చేస్తుందో 50% మనకి 30 minutesలో, 100% మనకి 70 minutesలో ఛార్జింగ్ ఎక్కుతుందని చెప్పేసి చెప్పారు. యాజ్ వాళ్ళు చెప్పినట్టుగానే మనకి ఇది అరౌండ్ ఒక 65 నుంచి 70 minutes అయితే పట్టింది అనమాట 100% ఛార్జ్ ఎక్కడానికి. నెక్స్ట్ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనిలో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, అడాప్టర్ అనేది. సో అడాప్టర్ మేము విడిగా కొనుక్కోవాలి, అదొక 1500. నెక్స్ట్ మనకి కేస్గా ప్రొవైడ్ చేయరు, అది కూడా అడిషనల్ ఛార్జ్ ఒక 1500 పెట్టుకోవాలి. సో ఫోన్ అసలే ప్రైస్ ఎక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ ఈ ఛార్జరు, ఈ కేసులు, మళ్ళీ ఇవన్నీ అడిషనల్ ఛార్జ్ పడితే మనకి అరౌండ్ ఒక 40K అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి వైర్లెస్ ఛార్జింగ్ 15 watts అయితే ఉంటుంది. మనకి రివర్స్ ఛార్జింగ్ తీసుకుంటే 5 watts అయితే ఉంటుంది అనమాట. సో నేను వైర్లెస్ ఛార్జ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీట్ అయితే జనరేట్ అవుతుంది. బేసికలీ నాట్ దీనికి ఒకటే కాదు, మనకి ఏ దానికైనా సరే మీరు వైర్లెస్ ఛార్జ్ చేసినప్పుడు హీట్ అనేది మనం గమనిస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ యూసేజ్ వాటి గురించి మాట్లాడుకుంటే కొంచెం నాకు ఇంకా బ్యాటరీ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే యావరేజ్ గేమర్కి, యావరేజ్ మల్టీ టాస్కర్కి అయితే ఇది ఓకే. బట్ మనకి డే మొత్తం రావాలి అంటే మనకి ఖచ్చితంగా కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో మీరు యావరేజ్గా యూజ్ చేసినా సరే మీకు 6 to 7 hours దీని ఒక బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మరీ
హెవీ అంటే మనకి 1 డే మొత్తం అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మనకి 33 వాట్స్ ఉంది కదా. సో మనం ఇన్ కేస్ ఏదైనా ట్రావెలింగ్కి వెళ్తున్నప్పుడు మనం ఏదైనా బ్యాటరీ ఫాస్ట్గా ఛార్జ్ చేయాలనుకుంటే మన దీంట్లో కొంచెం టైం పడుతుంది, మనకి అరౌండ్ ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను బ్యాటరీలో అయితే గమనించాను. నెక్స్ట్ మనకి దీని ఒక సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ మన దీంట్లో నథింగ్ ఓఎస్ మనకి 1.1.3 రన్ అవుతుంది. సో 3 అప్డేట్స్ నేను ఫోన్ కొన్నప్పటి నుంచి అయితే ఇచ్చారు. సో 3 మనకి ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. ప్రజెంట్ వాళ్ళు డే బై డే మనకి చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నారు. లిటిల్ చిన్న బగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకొని క్లియర్ చేస్తున్నారు అనమాట. అదొక మంచి విషయం, ఎందుకంటే వాళ్ళు ఇంకొక ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇదే ఫోన్లో ఉన్న బగ్స్ అన్ని తీసేసి ఈ యొక్క నెంబర్ 1 ఫోన్గా నిలబెట్టాలనేది నథింగ్ వల్ల మెయిన్ మోటో అనమాట. సో చూద్దాం, ఇంకా ఫర్దర్గా మంచి అప్డేట్స్ ఇచ్చి దీంట్లో ఇంకా స్టిల్ ఉన్న ఆ యొక్క బగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి క్లియర్ అవుట్ చేస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్నదైతే చాలా బాగుంది. నథింగ్ ఓఎస్ మీకు చాలా యూనిక్గా ఉంటుంది, మల్టిపుల్ ఫీచర్స్ తీసుకొచ్చారు. అవన్నీ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్లో చూపించాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ప్రైజెస్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి దీని ఒక ప్రైజెస్ గురించి చెప్పుకుంటే యాజ్ యూజువల్గా వాళ్ళు మనకి లాంచ్ చేసిన దానికంటే కూడా మనకి ఇప్పుడు ఏ వేరియంట్ మీరు తీసుకోవాలన్నా సరే మనం 1000 రూపీస్ మనం ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ రీసెంట్గా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది, లైక్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్న కాస్ట్ ప్రకారం కానీ లేకపోతే మనకి వీళ్ళు వాడుతున్న ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ కాంపోనెంట్స్ యొక్క కాస్ట్ పెరగడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్క డివైస్ మీద మీరు ఏ వేరియంట్ తీసుకున్నా సరే 1000 రూపీస్ మీరు ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ మన యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ మనకి దీంట్లో చాలా ఐ క్యాచ్ డిజైన్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఐఫోన్ వాడాలి, సో అంత బడ్జెట్ మేము పెట్టలేమనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డిజైన్ లుక్తో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక గ్లిఫ్ ఇంటర్ఫేస్ యూనిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ మనకి ఐఫోన్ యొక్క ప్రాక్సీ అని చెప్పొచ్చు, మీకు ఒక మాటలో చెప్పాలంటే మంచిగా తీసుకొచ్చారు యూనిక్గా. నెక్స్ట్ మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. నెక్స్ట్ మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ దాంతోపాటు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో వీళ్ళు యాజ్ యూజువల్గా కంపెనీ ప్రామిస్ చేసినట్టు 4 years వరకు మనకి దీని ఒక సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మనకి దీని ఒక కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనిలో అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, బ్యాటరీ అడాప్టర్. సో అదొక మేజర్ కాన్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ 35+ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ వీళ్ళు దీనిలో అడాప్టర్ ప్రొవైడ్ చేయకుండా, కేస్ ప్రొవైడ్ చేయకుండా మళ్ళీ మనం 1500 3000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ ఒక 40K అయిపోతుంది. సో ప్రైస్ ఇస్ ద ఎవరికైతే పెద్ద మ్యాటర్ అనిపిస్తుందో వాళ్ళకి ఒక బటన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన దీనిలో IP53 రేటింగ్ ఇచ్చారు, అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ మన థర్డ్ కాన్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అంత నాకు అనిపించలేదు. సో బ్యాటరీ దగ్గర కొంచెం నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా తీసుకుంటే మనకి దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు దీంట్లో ఏవైతే మీరు చెప్పినట్టు ఇందాక స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సో వీళ్ళు ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టుగా ప్రైస్ కానీ తీసుకొచ్చి ఉంటే ఈ ఫోన్ సూపర్ హిట్ అయింది. సో అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. రిమైనింగ్ అంతా కూడా ఓకే. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయొచ్చా లేదా అన్న నా 30 days ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటే సో బేసికల్గా ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, నెక్స్ట్ మనకి ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కానీ, యూనిక్ ఫీచర్స్ ఏవైతే వీళ్ళు తీసుకొచ్చారో అన్నీ చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ కొంచెం తగ్గినా సరే బట్ మనకి ఏంటంటే ఉన్నంత వరకు మనం వాడేంత వరకు చాలా బాగా అయితే ఉందన్నమాట ఫోన్ అది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఒకటే పాయింట్ ఏంటంటే ప్రైస్. సో వీళ్ళ స్పెసిఫిక్గా తగ్గట్టుగా ప్రైస్ కానీ తీసుకొచ్చి ఉంటే ఈ ఫోన్ చాలా సూపర్ హిట్ అయ్యేది అనమాట. సో అదొక్కటే కొంచెం నథింగ్ వాళ్ళు చేసిన డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 40K పెట్టినా సరే మన దాంట్లో ఛార్జర్ అడాప్టర్ కేస్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ కథ వేరుండేది. కానీ మనకి వీళ్ళు సపరేట్గా మళ్ళీ పర్చేస్ చేయమన్నారు కాబట్టి ఆల్రెడీ 35-36 ఇన్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ 3K అంటే అరౌండ్ 40K అయిపోతుంది. సో ప్రైస్ ఎవరైతే పెద్ద ఫ్యాక్టర్ అనిపిస్తుందో వాళ్ళకి ఇది ఒక పెద్ద బటన్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా లేదనే విషయానికి వస్తే సో ఎవరికైతే ఒక డీసెంట్గా మనం 50, 60, 70, 1 lakh పెట్టి ఐఫోన్స్ కొనలేము, అటువంటి వాళ్ళకి కొన్ని యూనిక్ ఫీచర్స్తో ఐఫోన్ లాగా ఉండే ఒక ఫోన్ యూజ్ చేయాలి, ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ మిడ్ రేంజర్లో మీకు యావరేజ్ మల్టీటాస్కర్, యావరేజ్ గేమర్ అయినప్పుడు ఈ ఫోన్ అయితే డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ప్రైస్ పెద్ద మ్యాండటరీ కాదనిపిస్తే, ఒకవేళ ప్రైజే పెద్ద మ్యాటర్, బ్యాటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాను, ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా ఎక్కాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీకు ఇంకా 30,000లో మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకి OnePlus Nord 2T ఉంది, నెక్స్ట్ మనకి IQO 9SE ఉంది. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. సో ఇదిగా సోల్గా మనకి ఈ నథింగ్ ఫోన్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ యూజింగ్ ఆఫ్టర్ 30 days. సో బేసిక్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఈ ఫోన్ పర్చేస్ చేయాలి లేదని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఈ నథింగ్ ఫోన్ వల్ల మీకు నచ్చిన ఒక ఫేవరెట్ ఫీచర్ గురించి అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. ఇదిగా సరే మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.